రైతు సోదరులకు నమస్కారం. కొందరు రైతులు ఇప్పుడు ఎండాకాలం వేసినటువంటి వరిలో ఎక్కువగా తెల్లకంకి వస్తుందని చెప్పేసి కాండం తొలచు పురుగు అది వస్తుందని చెప్పేసి అడగడం జరిగింది. ఇది ఇది ప్రధానంగా చూసినట్లయితే దీన్ని ఇది పురుగు ఎలా ఉంటుందంటే కాండం లోపల ఎంటర్ అయ్యేసి తొలిసి కాండాన్ని లోపల పాలు తాగేసి కనెక్షన్ అనేది పైకి వెళ్లకుండా పాలు ఆపేస్తుంది. అది మామూలుగా పిలక దశలో అయితే వెన్ను దశలో అయితే పిలక దశలో అయితే కాండాన్ని తొలిచేసి లాకలు మాత్రమే, అంటే పిలకకి రాకముందే లాకలు ఉంటాయి కదా, ఆ లాకలు అనేటివి ఎండిపోయేలాగా చేస్తుంది. ఇది దీన్ని మామూలుగా దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే తొలి దశలో ఈ నారు నాటేప్పుడే కొసలు తుంచేసి నాటినట్లయితే ఈ యొక్క కాండం పురుగుని కంట్రోల్ చేయొచ్చు. ఎలా అంటారా, ఈ యొక్క తల్లి పురుగు అనేది వరి నారుమల్లో కొసల మీద గుడ్లు పెడతా ఉంటుంది. ఈ గుడ్లు అనేటివి నారు నాటేప్పుడు కొసలని తుంచేసి మొక్కలు నారు నాటినట్లయితే ఈ యొక్క కాండం పురుగుని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా తర్వాత మనకు ఎక్కడైనా వచ్చింది అని అనిపించినప్పుడు ఈ యొక్క కాండం పురుగు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫెరమోన్ ట్రాప్స్, అంటే లింగాకర్షక బుట్టలు అంటారు, అవి ఎకరాకు వచ్చి 5 గణం పెట్టినట్లయితే వాటి తల్లి పురుగులు అనేటివి మగ పురుగులు అనేటివి అన్నీ దాంట్లో వచ్చి పడతాయి. ఒకవేళ మగ పురుగులు పడినాయంటే ఆడ పురుగులు ఉన్నాయి, గుడ్లు పిల్లలు పిగలేవు. అంటే మనకు 5 పెట్టినట్టయితే వాటి ఉధృతిని కనుక్కొని ఇది పురుగు ఉందా మన పొలంలో తిరుగుతుందా ఏదని గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ 10 గణ పెట్టినట్లయితే వాటిని మాస్ ట్రాపింగ్, అంటే మగ పురుగులన్నీ చంపేసినట్లయితే ఆడ పురుగులు అనేవి గుడ్లు పెట్టవు, పిగలవు, కాబట్టి వాటిని ఆ విధంగా కంట్రోల్ చేయొచ్చు. తర్వాత అది కాండం పురుగు ఎక్కడైనా ఉందంటే మామూలుగా ఎండాకాలం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎండాకాలం నాటిన వరి నాటి వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అంటారు, అర్ధ కేజీ అంటే 2 గ్రామ్స్ 1 లీటర్ నీటికి, అంటే 400 గ్రాములు 200 1 ఎకరాకు పిచికారి చేసుకోవాలి. అది లేదంటే కొరోజన్ 60 ml 200 లీటర్ల నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అది లేదంటే ఫేమ్ 50 ml 200 లీటర్ల నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క కాండం పురుగును పిచికారి చేసుకొని ఏదైనా ఈ మందులు చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి వాడి ఈ యొక్క కాండం పురుగుని కంట్రోల్ చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.